ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు దేవుని ప్రియులారా, మీ అందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త. సారపాక భద్రాచలం గ్లోరియస్ చర్చ్లో అక్టోబర్ 2వ తారీఖు ఉదయకాలం 8 గంటలకి నుండి సాయంత్రం 3 గంటల వరకు 7 గంటల నిరంతర ఉపవాస ప్రార్థన జరగబోతుంది. దేశ క్షేమం కొరకు, ప్రాంతాల రక్షణ కొరకు, మరి శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డలకు విడుదల కొరకు, అనేక మంది మరి జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించడం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మరి నిరంతర ప్రార్థన జరగబోతుంది. ఈ ప్రార్థనలో అనేక మంది ప్రార్థనా యోధులు పాల్గొని నిరంతర ప్రార్థన జరిగించబోతున్నారు. బలమైన శక్తివంతమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు. లెక్కింప సఖ్యము కాని మూలుగులతో మనలో ఉండి మన పక్షాన విజ్ఞాపన చేసి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అనుభవించి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించబోతున్నారు. కనుక మీరు దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో మీరు పాల్గొని ఆశిస్తున్నట్లయితే మీరందరూ కూడా కలిసి రండి. ఈ ప్రార్థనలు మనమందరం కలిసి ప్రార్థిద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఉదయం మరి క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యం చదువుతున్నారా, ప్రార్థిస్తున్నారా? మీ ఆత్మీయ జీవితాన్ని మరి ప్రతిదినం వినే వాక్యాల ద్వారా, వాగ్దానాల ద్వారా బలపరుచుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన మాట అండి. దుఃఖము నిట్టూర్పు ఏమైపోద్దంట? తొలగిపోతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చూడండి, ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో ప్రతిరోజు దుఃఖమా, నిట్టూర్పులా? కారణం ఆర్థిక పోరాటాలు, కుటుంబంలో పోరాటం కదా, రోగాలు ఒకవైపు, కుటుంబంలో సమస్యలు ఒకవైపు, అలాగే బిడ్డల జీవితంలో అనేక రకాల సమస్యలు, బిడ్డల్ని చదివించుకోలేక చాలని జీతాలతో, కొంతమంది నిరుద్యోగ సమస్యతో, మరి అంటే దుఃఖానికి అనేక కారణాలు కదా జీవితంలో. మరి కొంతమందికి బిడ్డలు లేక, వివాహమైంది కానీ పిల్లలు లేక బాధ, కొంతమందికి చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేని బాధ. ఈ విషయాలను బట్టి మరి దుఃఖపడుతూ ప్రతిదినం నిట్టూర్పులు విడుస్తూ, ఇక నా జీవితం ఇంతే, నాకు భవిష్యత్తు లేదు, ఇక నా బ్రతుకింతే, నా జీవితంలో నేను ఇక ఒక కొత్తదనాన్ని నేను చూడలేను, నా జీవితంలో నేను ఇక సంతోషాన్ని నేను చూడలేను, ఆనందాన్ని చూడలేను, నా జీవితంలో కార్యాలు పొందుకోలేను, అద్భుతాలు చూడలేను, నాకు స్వస్థత ఇక కలగదేమో అని కృంగిపోయి ఉన్నారేమో. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారు వ్యాపారాల్లో నష్టాలు, చేతి పని చేస్తున్నవారు చేతి పనిలో నష్టాలు, అలాగే మరి వ్యవసాయం చేస్తున్నవారు వ్యవసాయ పనుల్లో నష్టాలు కదా, సేవ చేస్తున్నవారు సేవా జీవితంలో మరి ముందుకు వెళ్ళక అనేక రకాల దుఃఖాలు కదండి. అనేక రకాల దుఃఖాలతో నువ్వు ఉన్నావేమో, అనేక రకాలుగా రోజు ఏడుస్తున్నావేమో. నీ జీవితంలో సంతోషమే కరువైపోయింది కదా నాన్న. చూద్దామన్నా సంతోషమై కానరావట్లేదు. నా పరిస్థితి ఇంతేనేమో, నా బ్రతికింతేనేమో, నా జీవితం ఇంతేనేమో, ఇక నా జీవితం అంతా ఏడిపోయానండి అని కొంతమంది చెప్తుంటారు కదా. కానీ నీ దేవుడు అంటున్నారు, ఆయన ఏమంటున్నారంటే నీ దుఃఖము నిట్టూర్పు ఏమైపోద్దంటే తొలగిపోతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటారు పై భాగంలో, అదే వచ్చిన పై భాగంలో, యెహోవా విమోచించిన వారు సంతోషగానాలతో ఉంటారట కదా. దేవుడు నీకు చెప్తున్నాడు, ఏ పరిస్థితి నీ దుఃఖానికి కారణమైందో ఆ పరిస్థితుల నుంచి నేను విడిపించి దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాను. నీ దుఃఖం కనబడదు,
నీ నిట్టూర్పులు కనబడవు. నీ జీవితం అంతా సంతోషమయంగా నేను చేస్తానని ప్రభుని మీకు వాగ్దానం ఇస్తున్నాను. యేసయ్య మాట నమ్ముతారా? ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కదా. ఆయన ఏ మాట అంటే అది జరిగిస్తారు కనుక నీ దుఃఖ దినాలు సమాప్తమైపోతున్నాయి. నీ దుఃఖ దినాలు మరి తొలగిపోతున్నాయి. నిట్టూర్పులన్నీ తొలగిపోతున్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో సంతోషం స్టార్ట్ అయింది. ఆనందకరమైన జీవితం స్టార్ట్ అయింది. నువ్వు ఇక కృంగిపోవద్దు, దిగులుతో ఉండొద్దు. యేసయ్య మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ఎంత చక్కటి వాగ్దానం ఇచ్చిన యేసయ్యకు థ్యాంక్స్ చెప్పు. మరి ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చావు కదా యేసయ్య, నీ వాగ్దానాన్ని నమ్ముతున్నానని చెప్పు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామండి అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. నీ దుఃఖము నిట్టూర్పు తొలగిపోద్దన్నా యేసయ్య. ఎంత గొప్ప దేవుడు. నిజమే, మనిషి హృదయాల్లో ఉన్న దుఃఖాన్ని నిట్టూర్పులను ఏ మనుషుడు తొలగించలేదు. ఒక్కడూ తొలగించగలిగిన వాడు అయ్యా. నీ బిడ్డలు వరకున్న ప్రతి పరిస్థితిని బట్టి, పోరాటాలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి, రోగాలను బట్టి ప్రభా, ఇదిగో నాయన వరకున్న ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని బట్టి దుఃఖపడుతూ నిట్టూర్పులు విడుస్తూ సంతోషమే కానరాని పరిస్థితుల్లో ఉన్నారేమో. కానీ నాయన ఇదిగో నాయన వారి జీవితంలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి, నిట్టూర్పులు తీసివేసి సంతోషాన్ని ఇవ్వగలిగిన గొప్ప దేవుడా నీకే వందనాలు. నీ సంతోషం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా. వారికున్న ప్రతికూలమైన పరిస్థితుల నుంచి విమోచించి వారి జీవితంలో ఆనందాన్ని నింపునాయన తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక నీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగును గాక. దుఃఖకర పరిస్థితులన్నీ తొలగిపోవును గాక. నిట్టూర్పులన్నీ ఎగిరిపోవును గాక, తొలగిపోవును గాక. ఆర్థికపరమైన డోర్స్ ఓపెన్ చేయి, గర్భాలు తెరువు నాయన తండ్రి. నేను ఉద్యోగాలు దయచేయండి ప్రభా. కుటుంబాల్లో నెమ్మది ఇవ్వండి ప్రభా. వ్యాపారాలు దీవించు, చేతి పని దీవించు, వ్యవసాయ పని దీవించు నాయన. కోర్టు కేసుల్లో న్యాయం చేయి, పిల్లలకి నాయన సహాయం చేయి, భూ వివాదాలు పరిష్కరించమని, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని యేసయ్య. ఈరోజు నాయన మ్యారేజ్ డే హాలిడే చేసుకున్న ప్రతి ఒక్కరిని నూతన కృపతో వారిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.